దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి, ఈ లోక మానవాళి అందరికీ కూడా శాంతి, సమాధానం, రక్షణ ఇవ్వటం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. అయితే మీ యొక్క జీవితంలో మీరు శాంతి, సమాధానం కోల్పోయి ఉన్నారేమో. ఆ శాంతి, సమాధానం కొరకు మీరు ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నారేమో. అది వెతుకుతున్నప్పటికీ కూడా కొద్దిసేపు మాత్రమే, కొంతకాలం మాత్రమే ఆ శాంతిని కలిగి మరలా బాధలో, సమస్యల్లో వెళ్ళిపోతూ ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నారు కదా, శాంతిని అనుగ్రహించడానికే ఈ లోకంలోకి నేను వచ్చున్నాను. కాబట్టి ఈ లోకంలో మీరు ఆ యొక్క శాంతిని వెతుకుతున్నప్పుడు అది మీకు దొరకచ్చు. అది తాత్కాలికంగానే ఉంటుంది తప్ప శాశ్వతముగా మీ హృదయంలో ఉండేది కాదు. మరి శాశ్వతమైనటువంటి శాంతి, సమాధానమును నా యొద్దకు వచ్చే వారికి నేను తప్పకుండా అనుగ్రహిస్తానని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క శాంతి పొందుకోవటం కొరకు ప్రభు వైపు తిరగండి. మీ యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించండి. శాంతిని కోల్పోయి ఎంతో మీ హృదయములు బరువెక్కి, మీ హృదయంలో కలవరము, అశాంతితో, వేదనతో, భయముతో మీరు జీవిస్తూ ఉంటున్నారేమో. అయితే ప్రభు ఈ సమయమందు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా, శాంతిని మీకు అనుగ్రహిస్తానని. అది లోకమిచ్చినట్టుగా నేను అనుగ్రహించను. మరి శాశ్వతమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి ఎవరూ కూడా, ఏ పరిస్థితి కూడా నేనిచ్చే శాంతిని మీలో నుంచి తీసివేయలేనటువంటి అలాంటి శాంతిని మీకు ఇస్తానని ప్రభు తెలియచేస్తూ ఉంటుండగా, మరి ఇప్పుడే ఆయన వైపు తిరిగి ఆయన వేడుకొనండి. సమృద్ధిగా, ధారాళముగా మీ హృదయంలో ఉన్న కలవరాన్ని, భయాన్ని తొలగించి ఆయన తన శాంతితో మీ హృదయాన్ని నింపుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న ఈ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. మీ రక్షణ వారికి, వారి ఇంటి వారందరికీ దయచేయండి. రక్షణతో నింపబడిన బిడ్డలు ఇంకా నీ కొరకు ప్రత్యేకంగా జీవించుటకు వీళ్ళు లేవనెత్తండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, సాతాను శక్తుల ప్రభావాలు తొలగించండి. పరిశుద్ధాత్మతో వీరు నింపండి. పరలోక దేవ, అయ్యా నీ సన్నిధి ఈ దినమంతా పగలు రాత్రి తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని, నీ కృపతో నింపమని, ఆశీర్వదించమని సమస్తానికి అప్పగించుకుంటూ ఈ దినమంతా కీడు, శోధన, అపాయాల నుంచి, నష్టం నుంచి నీ బిడ్డలను ఎంతగానో తప్పించి అయ్యా కాచి కాపాడమని, మంచి ఆరోగ్యములు వీరికి దాయిచ్చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.